చూడండి మరి అంశం ఏంటంటే నిద్రాస్థితిలో ఉన్న విశ్వాసులు లేదా నిద్రించే విశ్వాసులు తీసుకోవలసిన జాగ్రత్త అనే అంశం గురించి ధ్యానిస్తాం. ప్రస్తుతము సాతాను మోసపూరితమైన పన్నాగాలను ఉపయోగించి మనలని జోకొడుతూ నిద్రపుచ్చుతున్నాడు. నిజమే, విశ్వాసులంగా చెప్పబడుతున్న మనము ఏం చేస్తున్నామంటే నిద్రాస్థితిలో ఉన్నామన్నమాట. కానీ దేవుడు మన వీపు తట్టి మెలకువగా ఉండండి అని గట్టిగా హెచ్చరిస్తున్నారు కదా. రండి చూద్దాం. మరి మత్తయి సువార్త 24:42 ఏం చెప్తుంది అంటే చూడండి, కావున ఏ దినంలో ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి కదా. మెలకువగా ఉండమని ప్రభు మనల్ని వీపు తట్టి అప్రమత్తంగా ఉండమని చెప్తున్నారు. కానేమో మనం నిద్రాస్థితిలో ఉంటున్నామని. అందుకే మరి అపవాదికి అవకాశం దొరకటం వల్లనే ఈ రోజు మన సంఘాలలో కానివ్వండి, మన డినామినేషన్స్ లో కానివ్వండి, భయంకరమైన పరిస్థితులు మరి చోటు చేసుకుంటున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెం ముందుకెళ్ళి అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక చక్కని మరి మనకు ఉపమానం ఉంది అక్కడ. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని 10 మంది కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవాలని ఆశించే వచ్చారు. 10 మంది కూడా ఆశపడుతున్నారు. కానీ అందులో మనం గమనించినట్లయితే 5గురు మాత్రమే సిద్ధపడి మెలకువగా ఉన్నారు కదా. ఎందుకంటే ఒకవేళ ఆ దీపము ఆరిపోయినా, ఆ యొక్క దానిలో నూనె లేకపోయినా, అయిపోయినా కూడా వాళ్ళు సిద్ధంగా పెట్టుకున్నారు, అంటే మెలకువగా ఉన్నారు. మిగతా వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు 5గురు కదా. అయిపోయింది, ఇంకా పెళ్లి కుమారుడు ఆలస్యం చేసిండు, అయిపోయింది, ఇంకా నూనె అయిపోయింది, వారి యొక్క దీపం ఆరిపోతుంది కదా. మరి అలాంటప్పుడు వారు ఆ నూనె తీసుకోవడానికి వెళ్ళారు. పెళ్లి కుమారుడు వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే మెలకువగా ఉండి సిద్ధంగా ఉన్నారో వారు మాత్రమే లోపల ప్రవేశించారు. ఆ తలుపు వేయబడింది. ఆ మిగతా 5గురు వచ్చారు, బుద్ధి లేని కన్యకలు. తలుపు తీయబడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనిద్దాం. మనము పరిశుద్ధ గ్రంథము యొక్క మొదటి పేజీలో మనం చూస్తే చీకటిని వెలుగును వేరుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. వెలుగు సంబంధులు ఎవరంటే మెలకువగా ఉండేవారు. కనుక మరి పరిశుద్ధ గ్రంథం యొక్క చివరి పేజీలోకి వస్తే మనము అక్కడ ఏమి ఉందంటే లోపల ఉండేవారికి వెలుపల ఉండేవారికి మధ్య గల తేడా. కనుక మెలకువగా ఉన్నామా, లోపల ఉంటాం. నిద్రాస్థితిలో ఉన్నామా, వెలుపలికి త్రోయబడతాం. చాలా జాగ్రత్తగా మరి ఇక్కడ చక్కని ఉపమానం మనకు చెప్పబడి ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. తరచుగా మనం అప్రమత్తంగా ఉండటంలో విఫలమై నిద్రాణంగా ఉంటాం. ఇది మందకొడి ఆలోచన జీవితానికి దారితీస్తుందన్నమాట. మన జీవితాలను ప్రమాదంలో పడేసే దుష్ట ఆలోచనల ప్రమాదాల గురించి యేసు మనల్ని ఆనాడే అప్రమత్తం చేశారు కదా. ఆనాడే అప్రమత్తం చేశారు. రండి చూద్దాం. మత్తయి సువార్త 15, 19, 20 వచనాలు మనం చూస్తే దురాలోచనలు హృదయంలో నుండియే వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచును కదా. మనకు తెలుసండి, మరి హృదయము ఘోరమైన వ్యాధి గలది అందరిది కదా. మనందరి హృదయాలు కూడా ఘోరమైన వ్యాధి. అందుకే ఆ హృదయంలోంచి దురాలోచనలు వస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి మనుషుని అపవిత్రపరుస్తాయి. కనుక ప్రకటన గ్రంథం 21:27 ఏం చెప్తుంది మనకు? అపవిత్రమైనదేదియు దేవుని రాజ్యంలో ప్రవేశింప చాలా కారాఖండిగా చెప్తా ఉంది. అపవిత్రమైనదేదియు దేవుని రాజ్యంలో ప్రవేశించదు. ఎలా ఉన్నాం, హృదయం ఎలా ఉంది, జాగ్రత్తగా పరిశీలించుకోవలసిన వారమై ఉంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రస్తుతం అంటే, రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. మన హృదయాలను మరియు ఆలోచనలు ఏ మాత్రం కలుషితం కాకుండా కాపాడుకోవటం అనేది అత్యవసరం, అతి ప్రాముఖ్యమైనది. కానీ ఎంతవరకు మన హృదయాలను మనం కలుషితం కాకుండా కాపాడుకుంటున్నామో ఒక్కసారి ఉదయ కాలమున మనల్ని మనము పరిశీలించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచనల శక్తి మరియు అవి చివరికి మన గమ్యాన్ని ఎలా రూపొందిస్తాయో ఒక స్టేట్మెంట్ ఉంది, ఒక కోట్ ఉంది. అది ఏంటంటే చాలా అద్భుతమైన కోట్. నీ ఆలోచన పట్ల జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే నీ ఆలోచనలే నీ మాటలవుతాయి. నీ మాటల పట్ల జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే నీ మాటలే నీ చర్యలు అవుతాయి.
నీ చర్యల పట్ల జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నీ చర్యలే నీ అలవాట్లుగా మారుతాయి. నీ అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నీ అలవాట్లే నీ స్వభావంగా పెరుగుతాయి. నీ స్వభావం పట్ల జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నీ స్వభావమే నీ భావి గమ్యాన్ని రూపొందిస్తుంది. ఎంత చక్కని కోట్ అండి ఇది. కాబట్టి మన ఆలోచనలను కాపాడుకోవటం ఎంతైనా అవసరం. కనుక ఇక్కడ 5 విషయాలను మనం చూడాలి. ఏ విషయమై జాగ్రత్త పడాలి? నిద్రాస్థితిలో ఉన్న విశ్వాసులమైన మనమంటే ఆలోచనలను గురించి జాగ్రత్తగా ఉండాలి, మాటల గురించి, క్రియలను గురించి, అలవాట్ల గురించి, స్వభావం గురించి. ఈ రోజు నాకు ఇవ్వబడిన సమయంలో ఎంత వీలైతే అంత నేను ధ్యానించాలని ఆశిస్తున్నాను. మిగతాది మరలా నాకు అవకాశం వచ్చినప్పుడు నేను దాన్ని కంటిన్యూ చేస్తాను. రండి ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి అంశం ఏంటంటే ఆలోచనల గురించి జాగ్రత్త వహించాలి. ఏంటి ఆలోచనల గురించి పరిశుద్ధ లేఖనం ఏం చెప్తా ఉంది? ఎందుకంటే ఏ వాక్యము ధ్యానించినా లేఖనాల ఆధారంగా మాత్రమే ధ్యానించాలి. మన సొంతగా బోధించాలి అంటే ఎన్నో బోధించగలం, అవన్నీ వ్యర్థమైనవి. లేఖనానుసారమైన బోధ మాత్రమే ఆత్మలకు మేలు కలిగించేదిగా ఉంటుంది. రండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచనల గురించి ఏ విధంగా జాగ్రత్త వహించాలి, లేఖనాలు మనకేం చెప్తున్నాయి? మనుష్యుని హృదయాలోచన నిరంతరము చెడ్డదని దేవుడు చూసినప్పుడే ఆయన వారిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ కాస్త ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు చదివితే ఎంత అద్భుతమైన సృష్టి! తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అద్భుతమైన ప్రణాళిక ద్వారా అంత గొప్ప సూర్యుడు, చంద్రుని నోటి మాట, ఆకాశము, నక్షత్రాలు, తర్వాత సముద్రాలు, నదులు, పక్షులు, జంతువులు, ఓ వండర్ఫుల్! అసలు ఎంత ఆశ్చర్యకరంగా సృష్టించి మరి మానవుని మాత్రమే ఎంతో ప్రేమతో స్వహస్తాలతో తన రూపంలో తన పోలిక చొప్పున చేసి గొప్పగా ఆశీర్వదించి అనుదినము వారితో సహవాసం చేస్తూ వచ్చారు. ప్రతి సాయం వేళ చల్లని పూట అని వాక్యంలో వ్రాయబడి అంతటి గొప్ప భాగ్యము దేవుడిస్తే తరువాత ఆ కాస్త 6వ అధ్యాయానికి వచ్చే వరకే ఏమైందో మనకు తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. మరి మనుష్యుని హృదయాలోచన నిరంతరము చెడ్డవి. 6వ అధ్యాయానికి వచ్చే వరకే భయంకరమైన పరిస్థితి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన ప్రవర్తనను, చివరికి మన అనుభవాలను సహితం ఎంత గొప్పగా ప్రభావితం చేయగలవో దావీదు మహారాజు చాలా బాగా అర్థం చేసుకున్నాడు. కనుక అతడు మనపూర్వకంగా ఏమని ప్రార్థించారో చూద్దామా? కీర్తన 139, 23, 24 చూసినట్లయితే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము మనం ఈ ప్రార్థన చేయాల్సి ఉంది. అయితే నేనేమనుకుంటానంటే, ఒకవేళ నేను చేయాల్సి వస్తే ఈ ప్రార్థన, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నది అని చెప్తాను. ఎందుకంటే ఉన్నదేమో కాదు, ఉన్నది. షూర్గా చెప్పగలము, ఉన్నది. కనుక నాయన నన్ను పరిశోధించి నన్ను తెలుసుకో. అనుదినము మన ప్రార్థనలో ఈ భాగం ఉండాలి. మరి ఈ రోజుల్లో ఈ మీడియా మనల్ని సమాచారంతో ముంచెత్తుతా ఉంది కదా. అందులో ఎక్కువ భాగం మన ఆలోచనలు పక్కదారి పట్టించేవిగా ఉన్నాయి. అటువంటి సమాచారం యొక్క ప్రమాదాల పట్ల మనము జాగ్రత్తగా లేకపోతే మనము త్వరలో అలసిపోతాం. ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యోబు గ్రంథకర్త, మనం యోబులో చూస్తే 31లో మనం గమనించినట్లయితే ఒక చిన్న విషయం చూడండి. పరస్త్రీ గురించిన ఆలోచనయే పాపము అని భావించారు యోబు కదా. మరి అలాగే అపొస్తలుడైన పేతురు గారు గాడివాడైన సీమోన్ను గద్దిస్తూ ఏమంటున్నాడో చూద్దామా? అపొస్తల కార్యం 8:21-23లో, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఒకవేళ ఈ వాక్య భాగం నన్ను మిమ్మల్ని సంధిస్తుందేమో, జాగ్రత్త పరిశీలించుకుందాం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, కాబట్టి ఈ చెడుతనం మానుకొని మారు మనసునంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని చెప్తున్నారు అపొస్తలుడైన పేతురు గారు.
ప్రియ దేవుని బిడ్డలారా, చెడు ఆలోచనలు సహితం పాపమే కనుక అవి క్షమించబడాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. అవును, ఎన్నిసార్లు ఉదయం లేచింది మొదలుకొని పడుకునే వరకు ఏమేమి ఆలోచించామని ఒక లిస్టు రాస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, అందులో ఎన్ని చెడు ఆలోచనలుంటాయి. ఖచ్చితంగా తల్లి గర్భములో రూపొందించబడక మునిపే కదా, మనం అసలు రూపొందించడమే పాపము ద్వారానే. కనుక తప్పకుండా మన హృదయంలో చెడు ఆలోచనలు ఉంటాయి. దినము మనం అలా సరి చేసుకుంటే నిజంగా మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలం. కనుక ఆ యొక్క విషయాన్ని మనం ప్రాక్టీస్ చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే చెడు ఆలోచనలు పాపము, అవి క్షమించబడాల్సిన అవసరం ఉన్నది కదా అని ఈ వచనం ఇప్పుడు పేతురు గారు మరి ఆ యొక్క గారడివాడైన సీమోను గద్దిస్తూ అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దావీదు వలె మనం దేవుడిని మన హృదయాలను పరిశీలించమని, పరిశోధించాలని ప్రార్థిస్తూ మన మార్గాలను ప్రభువుకు సమర్పించుకోవాలి. ఎస్, రండి, సామెతలు 4:23లో సొలొమోను భక్తుడు ఎంత చక్కగా వ్రాస్తున్నాడంటే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఏమండి, విశ్వాసులమైన మన హృదయంలో నుండి ఏం బయలుదేరుతాయంటే జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. ఇంత చక్కని సలహాలు, సూచనలు ఈ పరిశుద్ధ గ్రంథం తప్ప మరే గ్రంథం అందించదండి. ఎందుకంటే ఇదొక్కటే పరిశుద్ధ గ్రంథం, ఇదొక్కటే జీవ మార్గానికి నడిపించేది. జీవము గల దేవునిలో త్రిత్వమైన పరిశుద్ధాత్మ చేత నమోదు చేయించబడిన గ్రంథం అండి ఇది. 40 వ్యక్తులను ఉపయోగించారు కానీ గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఇంత చక్కగా మనకు సూటిగా మాట్లాడుతున్నాడు. చిన్నప్పటి నుంచి వాక్యం వింటూనే ఉన్నాము. ఏమైనా మనం సరి చేసుకుంటున్నాము. ఎంత చక్కగా మన హృదయంలోంచి ఏం బయలుదేరుతున్నాయండి? జీవధారలు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. ఎంత చక్కని హెచ్చరిక అండి మనకు ఉదయకాలమున. దేవునికి స్తుతి కలుగును గాక. మరి మనం మన హృదయాలను ఎలా పదిలంగా కాపాడుకోగలం? మనం చేయాల్సిన మొట్టమొదటి పనేంటి? ఒక 4 విషయాలను చూద్దాం. హృదయాన్ని ఎలా ఎలా భద్రపరుచుకుంటాం, ఎలా కాపాడుకుంటాం అనేవి ఒక్క 4 విషయాలను మనము ధ్యానిస్తాం. మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, మన హృదయాలను దేవుని వాక్యముతో నిండుగా నింపుకోవాలి. ఏమి కొంచెం వెళుతూ ఉండకూడదండి. నిండుకుండా అంటాం కదా, కుండలో కాస్త వాటర్ తక్కువ అయిపోయినా కూడా అది ఒలుకుతుంది, మొయ్యలేం దాన్ని కదా. అలా మరి ఈ యొక్క హృదయాన్ని దేవుని వాక్యముతో నిండుగా నింపుకోవాలి. ఎంతమంది నింపుకుంటున్నామండి? ఈ రోజుల్లో ప్రస్తుతం చాలా బిజీ స్కెడ్యూల్ అయిపోయింది. తెల్లవారి లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు కూడా ఉద్యోగ భారము, కుటుంబము, భార్య, భర్త, పిల్లలు, ఇవి సంసారము, ఇవన్నీ భారములతో ఉండి ఏం చేస్తున్నామంటే వాక్యము చదవడానికి టైం లేదు, ప్రార్థించడానికి అసలు లేదు. దౌర్భాగ్యమైన స్థితి అది, నేను చెప్తున్నాను. విశ్వాసులు ఎవరు కూడా ఆ మాట అనకూడదు. టైం లేదండి అంటుంటారు. మందిరానికి రావడానికి టైం లేదండి. దౌర్భాగ్యమైన స్థితి అది. నీవు ఏ క్యాడర్లోనైనా ఉండు, ఒక అఫీషియల్, గ్రేడ్ 1 ఆఫీసర్వా, డస్ నాట్ మ్యాటర్, ఎవరివైనా సరే గాని, అదిగో నిన్ను నన్ను ఇంత ఉన్నతమైన స్థితిలో మన పూర్వీకులు ఉన్నారా? ఈ స్థితిలో గ్రాండ్ పేరెంట్స్ కానీ, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఏ స్థితిలో ఉన్నారు తెలియదా మనకి? ఎలాంటి గృహాల్లో నివసించారు? ఈరోజు నీవు నేను ఎలా ఉన్నాం? ఏంటి దీనికి కారణం? ఆ జీవము గల దేవుడు మనల్ని మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు లేవనెత్తి కడిగి శుద్ధీకరించి ఇంత గొప్ప భాగ్యం ఇస్తే ఆయనకు సమయం ఇవ్వడానికి నీకు లేదా? దౌర్భాగ్యమైన స్థితి. దినము తెల్లవారుజామున లేచి ఆయన సన్నిధిలో మోకరించి, స్తుతించి, ఆరాధించి, లేఖనాలను ధ్యానించి, ప్రార్థించి ఆ దినాన్ని మనం ప్రారంభించాలి. నాకు చాలా సంతోషం నిజంగా. 1361 దినం ఎంత అద్భుతమైన రీతిలో దినము తెల్లవారుజామున లేచి సిద్ధపడాలి కదా. నిజంగా దేవుడు ఈ ప్రార్థనలో ఖచ్చితంగా ఫలితం ఇస్తాడండి. నేనైతే దినము నాకు వైట్ టైంలో మరి ఈ యొక్క ముఖ్యంగా అడా కమిటీని, పీస్ కొరకు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలని ఫలించాలని నా ప్రభువుని నేను కన్నీళ్లతో వేడుకుంటాను. తప్పక దేవుడు ఫలింపజేస్తాడు.
ఒక మంచి నాయకత్వాన్ని మన ఆర్గనైజేషన్ కి దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నిజమే. మనం ఏం చేయాలి అంటే వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి. ఆయన వాక్యంతో నిండిన హృదయం ఏం చేస్తుందంటే లోక పాపాలకు చోటు ఇవ్వదండి. ఇంకా అవకాశం లేదు. మిగతా పాపాలకు అవకాశం ఇవ్వదు. ఎందుకంటే కీర్తన 113లో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. ఎంత యుక్తంగా చెప్పారండి కీర్తనకారుడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఏం చేయాలి? రోజుకు కనీసం ఒక్క వచనాన్నైనా పట్టుదలతో శ్రద్ధగా కంఠస్థం చేద్దాం. నిజంగా నాకైతే ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, కొన్నిసార్లు దుఃఖములో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, అపాయములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వెంటనే నా తలంపుల్లోకి ఒక వాక్య భాగం వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు నాకు ఎంత ఊరట కలిగిస్తుందంటే, నేను చాలా భయంకరమైన దుఃఖం అనే లోయ గుండా వెళ్తూ వచ్చాను. నిజంగా దేవుడు నన్ను ఎంత ఆదరిస్తున్నాడు. ఎందుకంటే నేను చెప్పగలను, నా హృదయంలో నేను వాక్యాన్ని భద్రపరుచుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మరి నిద్రాస్థితిలో మనం ఉండకుండా మేల్కొని ఉన్నట్లయితే, మన హృదయం నిండా వాక్యము నింపుకున్నట్లయితే నిజంగా ప్రభువు మనల్ని కాపాడగల సమర్థుడు. ఆ సమయంలో ఆ వాక్య భాగం మనల్ని ఆదరిస్తుంది. నాకైతే చాలా అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. రండి, కీర్తనకారుడు అంటున్నాడు 51:10లో, దేవానాయందు శుద్ధ హృదయం నీవు కలుగా చేయుము నాక భయం. దేవానాయందు శుద్ధ హృదయం నీవు కలుగా చేయుము నాక భయం. భావం స్థిరమైన నూతన మనసు జీవం అంతరంగము పుట్టించు. భావం స్థిరమైన నూతన మనసు జీవం అంతరంగము పుట్టించు అంటున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. అనుదినము దావీదు వలె మనం కూడా ప్రార్థించాలి. శుద్ధ హృదయం కలగజేయి ప్రభా. అడుగుతున్నామా ప్రభువుని? ఏదో మొక్కుబడిగా ప్రార్థించాలి కాబట్టి 2 నిమిషాలు మోకరించి ప్రార్థించి, ఏదో వాక్యం చదవాలి కాబట్టి బైబిల్ తెరిచి ఏదొస్తే అది 4 వచనాలు చదివినా, అట్లాంటివి చేయకుంటేనే మేలు. ప్రయోజనం లేదండి అలాంటి ప్రార్థన గాని, అలాంటి వాక్య పఠనం గాని. అసలు ప్రయోజనం లేనిది, నిష్ప్రయోజనమైనది కదా. మరి రండి, ఇక్కడ మనం గమనించినట్లయితే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 4:9లో ఏమంటున్నాడో అది మనకు ఒక చక్కని హెచ్చరిక. చక్కని హెచ్చరిక ఏంటంటే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడు. ఎంత అద్భుతమైన లేఖన భాగం అండి. ఎంత చక్కని హెచ్చరిక చూడండి. మనం దేని మీద ధ్యానం ఉంచుకుంటున్నాం? పనికిరాని వాటి మీద, ఇహలోక సంబంధమైన వాటి. ఎట్లప్పుడు మన ధ్యానము, మన ధ్యాస అలాంటి వాటి మీదనే ఉంటుంది చాలా వరకు. కనుక చక్కని హెచ్చరిక. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి గలవి వాటి మీదండి మనం ధ్యానం ఉంచాలి. ఇంతగా చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నాం, వాక్యంలో పెరుగుతున్నాం. ఎంతవరకు ఆ వాక్య భాగాన్ని మనకు అప్లై చేసుకుంటున్నాం అనేది ఉదయ కాలమున మనము జ్ఞాపకం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డల, అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు ఇచ్చిన ఈ సలహాను మనం అందరం అనుసరించాలి. అందరం అనుసరించాలి. రండి, 4వది ఏంటో చూద్దాం. మేలు రకమైన మంచి పనులు చేయడంలో నిమగ్నమవుతాం. మంచి పనులు ఏమండి, మరి ఏం చేస్తున్నాం? విశ్వాసులముగా పిలువబడుచున్న మనం దేంట్లో నిమగ్నమై ఉన్నాం? మేలు రకమైన లేదా మేలుకరమైన మంచి పనులు చేయడంలో మనం నిమగ్నం అవ్వాలి. ఎందుకు అంటే, ఏ పని లేని వాని మనస్సు ఏంటో మనకు తెలుసు. సాతాను యొక్క కర్మాగారంగా, కార్యాలయంగా లేదా కార్యశాలగా మారి ప్రమాదకరమైన ఆలోచనలకు నిలయం అవుతుంది.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యం ఇంత చక్కగా మనల్ని హెచ్చరిస్తూ ఉండినప్పుడు మనము చాలా జాగ్రత్తగా మనం అనుసరించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి నిద్రాస్థితిలో ఉన్న మనల్ని ప్రభు అనుదినము మన వీపు తట్టి మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి అని హెచ్చరిక ఇస్తా ఉన్నారు కదా! హెచ్చరిక ఇస్తా ఉన్నప్పుడు మనం ఇంకాసేపు నిద్రపోతా, ఇంకాసేపు అని చూడండి, అనుదినం ఈ విధంగా తెల్లవారుజామున లేచి సిద్ధపడి మరి అనుదినం డివోషన్ నడిపించడం అనేది నిజంగా అంటే ఎగ్జాగరేషన్ కాదు. ముఖస్తుతి చేయటం కానే కాదు. కానీ నిజంగా ఎంతో గొప్ప కృప. దేవుడు తప్పక ఫలితం ఇస్తారు.